గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీలో వివక్ష చూపారని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఆయన సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ ను ఉద్యమ పార్టీగా భావించి దశాబ్ద కాలం వరకు ప్రజలు అవకాశం కల్పించారని అన్నారు. టెట్ నిర్వహణను కూడా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వం 4 ఏళ్లకు ఒకసారి పరీక్షను నిర్వహించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఏర్పాటుతోనే 30,000 మందికి నియామకాలు చేపట్టామని తెలిపారు. ప్రైవేట్ సెక్టార్లో సైతం నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ కల్పిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే స్థానికతతో పాటు ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందనేటువంటి ఒక భావనతో ఇవాళ విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ ఉద్యమించడం, వాళ్ళ త్యాగాల ఫలితం ఏదైతుందో వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం అది కార్యరూపం దాల్చుంటుంది. వాస్తవంగా 2014లో ఏ ఉద్యమ పార్టీగా భావించి టిఆర్ఎస్ పార్టీకి 2 పర్యాయాల అవకాశం కల్పించింది. 2014, 2018 అంటే దశాబ్ద కాలం 2 పర్యాయాలు ప్రభుత్వం అవకాశం ప్రజల అవకాశం కల్పించినా కానీ సరే రాష్ట్రం అప్పులో ఊళ్ళోకి నెట్టబడటం ఒక అంశం అయితే, ప్రధానంగా ఏ నిరుద్యోగ యువత త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం కార్యరూపం కావడం జరిగిందో వాళ్ళ ఉద్యోగాల కల్పన పట్ల ఏదైతుందో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మనకి తెలియదు కాదు. లాస్ట్ ఇయర్ డిస్సాల్ కమిటీ 193,000 ఉద్యోగాలు ఖాళీలు ఉండవని చెప్పని నివేదిక ఇచ్చినప్పటికీ కూడా మరి ఉద్యోగాల కల్పనకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించలేకపోవటం, చివరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్న పత్రాలే లీక్ కావటం, అంటే బజార్లో అమ్మకాన్ని పెట్టడం, ఒక విధంగా తెలంగాణ పరువు పోయిందని చెప్పక తప్పదని చెప్పంటుంది. ఇవన్నీ ఫలితం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 6 మాసాల కాలంలో మనకు తెలియదు కాదు. గత ప్రభుత్వంలో నియామకాలు చేపట్టాలని ప్రక్రియ ఆరంభించినా కానీ నియామకాలు మాత్రం చేపట్టడం జరగలేదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే 30,000 మందికి నియామకాలు కల్పింప చేయటం, 30,000 మంది నిరుద్యోగ యువతకి ఏదైతుందో వాళ్ళ నియామకాలు కల్పింప చేయటం, ఇవాళ గతంలో తలబెట్టిన డిఎస్సి ఏదైతుందో ఆనాడు 5,000 ఉద్యోగాల భర్తీగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని 11,000కు పెంపు చేయటం, గత ప్రభుత్వంలో టెట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే టెట్ నిర్వహణతో పాటుగా డిఎస్సి ఏదైతుందో 5,000 ఉన్నదాన్ని ఇంకా 6,000 పెంచి 11,000 ఉద్యోగాల భర్తీకి ఏదైతుందో ప్రక్రియ ఆరంభించింది. నోటిఫికేషన్ జారీ చేయండి. రేపు 18కి వెళ్ళి ఏదైతున్నదో మీకు వాళ్ళ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 18th జూలైకి గ్రూప్ 1కు సంబంధించి కూడా అంటే గతంలో 500 ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తే ఇంకో 6 ఉద్యోగాలు వారికి అదనంగా కలిపి 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడమే కాదు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా అయిపోయి అలాగే ఇప్పుడు మెయిన్స్ కు అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం జరిగింది. గ్రూప్ 2 కూడా సంబంధించి వాళ్ళ క్యాలెండర్ జారీ చేయడం జరిగింది. గ్రూప్ 2 సంబంధించి కూడా
అంటే నియామక ప్రక్రియ అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణ రూపొందించుకొని నిరుద్యోగ యువతకు ఏదైతుందో వారి కొంత అంటే ఉద్యోగ అవకాశాల కల్పనలో కార్యక్రమాన్ని చేపడుతుంటే జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పార్టీ అంటే గత దశాబ్ద కాలంలో వాళ్ళు చేయలేని పని 6 మాసాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ దాని కార్యరూపం ఇవ్వబడే విధంగా నియామక ప్రక్రియ ముందుకు తీసుకెళ్తుంటే దానికి ఏ విధంగా ఆటంకాలు ఏర్పరచాలి, ఏ విధంగా నిరుద్యోగులు ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. చిత్రం ఏంటంటే ఇప్పుడు ఏ ఎగ్జామే కానీ నోటిఫికేషన్ కి అనుగుణంగా ప్రక్రియ చేపట్టబడాలి. ఎనీ రిక్రూట్మెంట్ ఆర్ ఎనీ ఎగ్జామ్ ఇట్ హ్యాస్ టు గో అకార్డింగ్ టు ది నోటిఫికేషన్. ఒకసారి ప్రక్రియ ఆరంభింపబడ్డ తర్వాత మీరు ప్రకటింపబడ్డ నోటిఫికేషన్ కు మార్పులు చేర్పులు చేస్తే న్యాయస్థానం జోక్యం చేసుకునే అవకాశం వస్తుంది. ఇది అందరికి తెలిసిందే. వీళ్ళ గ్రూప్ 1 నియామకానికి సంబంధించి ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఏదైతుందో 1:50 అనే విధంగా నోటిఫికేషన్ ప్రక్రియ జారీ చేసింది. 1:50కి అభ్యర్థులు ఎంపిక చేసింది. దాని టిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు వారి 1:50 1:100 విలువండి. అంటే అసలు మీరు ఈ నియామకం చేపట్టబడాలి కొనసాగాలని భావిస్తున్నారా, లేక దీన్ని ఏ విధంగా ఆటంకం సృష్టించాలని చెప్పని భావిస్తున్నారా? ఎనీ డీవియేషన్ టు ది నోటిఫికేషన్ యాక్చువల్ జస్టిస్ కోర్టు ఏదైతుందో ఇంటర్వ్యూ అవుతుంది. అంటే టిఆర్ఎస్ ఇంకా కూడా వాళ్ళ బుద్ధి మార్చలేదు. మీరు హర్షించండి. మీరు చేయలేని పని వాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే హర్షించండి. అది పోయి మీరు ఆటంకాలు ఏర్పాటు చేయబడే విధంగా డిఎస్సి ఉన్నదే. డిఎస్సి పెట్టించే ఎగ్జామ్ ప్రక్రియ ఆరంభమవుతుంది. ఆల్మోస్ట్ 2 లక్షల మంది అభ్యర్థులు వాళ్ళు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. More than 70% of the applicants వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళ హాల్ టికెట్స్. And they are prepared. వారు రేపు పరీక్ష పెట్టుకుని వాయిదా వెయ్యి ఉంటే ఇవ్వనంటే ఇది అర్థమే కాదు నీదంటూ నేను. అంటే ఇది చివరి రిక్రూట్మెంట్ కాదు. దిస్ ఇస్ నాట్ ఏ ఫైనల్ రిక్రూట్మెంట్. ఇది చివరిది కాదు. ఇక రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఇటువంటి రిక్రూట్మెంట్స్ ప్రతి సంవత్సరం కొనసాగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా జారీ చేయబోతున్నది. టీచర్స్ రిక్రూట్మెంట్ జాప్యం కావడంతో పాఠశాలల్లో మీరు గమనిస్తున్నారు. బదిలీల ప్రక్రియ చేపట్టబడ్డప్పటి కూడా మళ్ళీ రైచువల్ నిర్దేశం అని చెప్పని బదిలీ అయిన టీచర్లను కూడా విడుదల చేస్తలేరు. అటు విద్య ఏ విధంగా ఆటంకం ఏర్పడుతుంది, బోధన ఆటంకం ఏర్పడుతుంది దయచేసి గమనించాలని చెప్పంటున్నా. ఈ పాఠశాలలో విద్యా బోధన సక్రమంగా కొనసాగింపబడాలి అని అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది ఎంత త్వరితగతిన పూర్తి చేయబడితే అంత మనకు బోధన సక్రమంగా కొనసాగుతుంది. సపోజ్ ఫర్ ఎనీ రీజన్ ఇందులో ఇప్పుడు ఎంపిక కారనుకోండి, ఉదాహరణకు 2 లక్షల మంది ఎంపికారు 11,000 మంది అంటే మీకు 5% ఎంపిక అవుతుంది. 5% ఎంపిక అవుతారు. ఇక అదర్ 90% లెఫ్ట్ ఓవర్ ఉంటారు కదా, మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నది.
ఇందులో ఎంపిక అయ్యే అవకాశం పొందనటువంటి నిరుద్యోగ యువతకి ఏదైతుందో మళ్ళీ రేపు ఇంకో నోటిఫికేషన్ సిద్ధంగా ఉండే వాళ్ళకి ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాబడబోతుంది. ఈ విద్యా సంవత్సరంలోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాబడబోతున్నది. ప్రతి సంవత్సరం ఎట్లెట్లా ఖాళీలు ఏర్పడతాయో అట్లా మీకు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎట్లెట్లా ఖాళీలు ఏర్పడతాయో అట్లా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. అది ఏ ప్రభుత్వ శాఖే కానీ ఎట్లెట్లా ఖాళీలు ఏర్పడతావో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇది ఒకసారితో ముగిసేది కాదు. ఇది ఒకసారి ముగిసేది కాదు. రేపు జరగబోయే ఎంపికలు ఏదైతున్నదో మీ 11,000 మంది ఉపాధ్యాయులు అమాంగ్ యువర్ సెల్ఫ్, ఇప్పుడు మీ లోపలికి వెళ్ళే 11,000 మంది ఎంపిక అవుతారు. మీ లోపలికి వెళ్ళే ఈ 11,000 మంది ఉపాధ్యాయులు ఎంపిక కాబడే వాళ్ళు ఏదైతున్నదో those who have applied మీలోకి వెళ్ళే ఈ 11,000 మంది ఎంపిక అవుతారు. వేరెక్కడికి రారు. మీ దానిలో ఏదైతుందో ఎవరు మెరిట్ పొందగలిగితే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. మళ్ళీ మీకు నెక్స్ట్ ఆప్షన్ ఉండేనే ఉంది మీకు 24-25లోనే మీకు ఇంకో డిఎస్సి రాబోతున్నది. ఈ విద్యా సంవత్సరంలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో డిఎస్సి వస్తుంది. ఎవ్రీ ఇయర్ యూ గెట్ డిఎస్సి నోటిఫికేషన్ అన్నా. ఇప్పుడు పెడతారు, ఇప్పుడు డిఎస్సి పెడతారు. ఇప్పుడు టెట్ సంవత్సరానికి 2 సార్లు పెట్టాలి. టెట్ ప్రతి సంవత్సరం విధిగా 2 సార్లు పెట్టాలి. నిబంధనలకు అనుగుణంగా టెట్ ప్రతి సంవత్సరం 2 సార్లు పెట్టాలి. కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ 4 సంవత్సరాల దాకా టెట్ పెట్టడం మర్చిపోయింది. 4 సంవత్సరాల దాకా టెట్ పెట్టడం మర్చిపోయింది. మరి 2018లో ఆరంభించి 3 సార్లు పెట్టిందంటే టెట్టే మర్చిపోయింది. టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు పెడతారు. ఆ టెట్కి అనుగుణంగా ఏదైతుందో మన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా 2 పర్యాయాలు వచ్చే అవకాశం ఉన్నది. టీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియ కూడా 2 వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఈ సంవత్సరం అనేది ఏదైతుందో మీకు ఈ విద్యా సంవత్సరం ఇంకొక టీఎస్సీ నోటిఫికేషన్ రాబోతున్నది. ప్రభుత్వం ఏదైతే క్లారిటీ ఇచ్చింది, దాని మీద ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మీ ఈ విద్యా సంవత్సరం ఇంకో టీఎస్సీ నిర్వహింపజేయబోతున్నామని చెప్పాను. గ్రూప్ 1 అయితే 1:50 మీకు నోటిఫికేషన్ భిన్నంగా పోయే అవకాశమే లేదు. ఒకసారి నోటిఫికేషన్ ప్రక్రియ కార్యరూపం దాల్చి ప్రోగ్రెస్ లో ఉంటే మీరు నిరుద్యోగ యువతకు ఆత్మస్థైర్యం చెప్పాలి. యూ బెటర్ ప్రిపేర్ వెల్. ఇన్స్టిట్యూట్ ఏదైతుందో వాయిదా కోరిన దానికంటే యూ ప్రిపేర్ వెల్. ఈ పోటీ పరీక్షను తట్టుకోవడానికి మీరు సిద్ధంగా అండి.